నమస్కారం వెల్కమ్ టు గాంధీవం ది ఏరో ఆఫ్ ట్రూత్. నేడు దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హిందూ సమాజంపై ఒక పక్కా వ్యూహంతో దాడి జరుగుతోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరియు వారి చేతిలో కీలుబొమ్మగా మారిన ఎన్డీటీవీ లాంటి మీడియా సంస్థలు కలిసి హిందువులను కులాల పేరుతో విడదీయడానికి ఎంతటి నీచానికైనా ఒడిగడుతున్నాయి. గుజరాత్ ఘటనను ఆసరాగా చేసుకొని వారు సాగించిన విష ప్రచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? హిందూ ఐక్యతను దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందడానికి కాంగ్రెస్ ఆడుతున్న ఈ డివైడ్ అండ్ రూల్ గేమ్ ఏంటో ఈరోజు మనం బట్టబయలు చేయబోతున్నాం. భారతదేశంలో హిందూ సమాజం ఎప్పుడైతే మేల్కొని ఐక్యంగా నిలబడుతుందో అప్పుడు తమ రాజకీయ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. అందుకే వారు ఒక విషపూరితమైన అజెండాను అమలు చేస్తున్నారు. ఎక్కడైనా ఒక చిన్న గొడవ జరిగినా, అది వ్యక్తిగత కారణాల వల్ల జరిగినా లేదా భూ తగాదా వల్ల జరిగినా దానికి వెంటనే కుల వివక్ష అనే రంగు పులిమి దళితులు మరియు ఇతర హిందూ వర్గాల మధ్య చిచ్చు పెట్టడమే కాంగ్రెస్ అసలు వ్యూహం. గుజరాత్లోని పఠాన్ జిల్లాలో జరిగిన ఘటన దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణ. పెళ్లి ఊరేగింపులో డీజే మ్యూజిక్ విషయంలో జరిగిన గొడవను ఎన్డీటీవీ లాంటి సంస్థలు కట్టుకథలు అల్లి దళిత వరుడుపై అగ్రవర్ణాల దాడి అని చిత్రీకరించాయి. కానీ పోలీసుల విచారణలో తేలిందేంటి? అక్కడ దాడి చేసిన వారు అగ్రవర్ణాల వారు కాదు, వారు కూడా వెనుకబడిన తరగతులకు చెందినవారు. మరి నిజాన్ని దాచిపెట్టి అగ్రవర్ణాలను విలన్లుగా చూపించడానికి ఎన్డీటీవీ ఎందుకు ప్రయత్నిస్తుంది? ఎందుకంటే ఆ సంస్థ వెనుక ఉన్న భావజాలం ఎప్పుడూ హిందూ వ్యతిరేకతనే ప్రోత్సహిస్తుంది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న ఈ కుల రాజకీయాలకు మీడియా సంస్థలు వంత పారడం అత్యంత విచారకరం. కాంగ్రెస్ పార్టీ ఏనాడు హిందువుల ఐక్యతను కోరుకోలేదు. వారికి కావాల్సింది ఓటు బ్యాంకు మాత్రమే. అందుకే హిందూ ఖాతే హై అని ఎవరైనా అంటే వారిని వెక్కిరించడం, అదే సమయంలో కులాల మధ్య గొడవలు సృష్టించి హిందూ సమాజాన్ని బలహీనపరచడం వీరి నిత్యకృత్యం. సంజయ్ హెగ్డే లాంటి కాంగ్రెస్ మద్దతుదారులు, సయోమా లాంటి లిబరల్ ముఠా సభ్యులు సోషల్ మీడియాలో కూర్చొని విషం చిమ్ముతుంటారు. హిందువులను ఒకరిపై ఒకరికి ఉసిగొల్పి వీధుల్లో గొడవలు సృష్టించి తద్వారా దేశంలో అశాంతి ఉందని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం వీరి కుట్రలో భాగం. గుజరాత్లో గుర్రం ఎక్కినందుకు దాడి జరిగిందని గొంతు చించుకుంటున్న ఈ మేధావులు అదే గుజరాత్లో దళిత వరులు పెళ్లిళ్ళు గతంలో ఎంతో ప్రశాంతంగా జరుగునున్నాయన్న నిజాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? ఎందుకంటే నిజం చెబితే వారి అజెండా నడవదు కాబట్టి. కాంగ్రెస్ అగ్రనేతలు విదేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, కుల వివక్ష పెరిగిపోయింది అని అబద్ధాలు చెబుతుంటారు. ఆ అబద్ధాలకు బలం చేకూరడానికి ఇలాంటి ఘటనలను వక్రీకరించి వాడుకుంటారు. ఇది కేవలం మీడియా తప్పు కాదు, ఇది ఒక వ్యవస్థీకృత నేరం. హిందూ ధర్మాన్ని సంస్కరించడం పేరుతో హిందూ సమాజాన్ని ముక్కలు ముక్కలు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. ఈ దేశంలో హిందూ వ్యతిరేకత అనేది ఒక లాభదాయకమైన వ్యాపారంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అందించే ప్రోత్సాహకాల కోసం ఎన్డీటీవీ లాంటి ఛానళ్లు ఎటువంటి అబద్ధాలనైనా ప్రచారం చేస్తాయి. జమ్మూ కాశ్మీర్లో హిందూ పండిట్లపై దాడులు జరిగినప్పుడు మౌనంగా ఉన్న ఈ మేధావులు, బెంగాల్లో హిందూ మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు నోరు మెదపని ఈ లిబరల్ ముఠా, గుజరాత్లో ఒక చిన్న గొడవ జరగగానే ఎందుకు అంతలా రెచ్చిపోతున్నారు? ఎందుకంటే గుజరాత్ అంటే వారికి కడుపు మంట. మోదీ గారు, యోగి గారు హిందూ సమాజాన్ని ఏకం చేస్తున్నారనే భయం వారికి నిద్రపోనివ్వడం లేదు. అందుకే ఎక్కడా లేని కుల వివక్షను సృష్టించి దళితులను హిందూ సమాజం నుంచి వేరు చేయాలని చూస్తున్నారు. కానీ వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, హిందూ సమాజం ఇప్పుడు మేల్కొంది. అబద్ధాలను నిజాలుగా నమ్మించే రోజులు పోయాయి. పోలీసు అధికారులే స్వయంగా ఇందులో కులకోణం లేదు, ఇది కేవలం భూమి తగాదా అని చెప్పినా కాంగ్రెస్ పార్టీ మాత్రం తన తప్పుడు ప్రచారాన్ని ఆపడం లేదు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం దేశంలో అస్థిరతను సృష్టించడం మరియు రాబోయే ఎన్నికల్లో హిందూ ఓటర్లను చీల్చడం మాత్రమే. నిజానికి కాంగ్రెస్ పార్టీకి దళితుల పట్ల నిజమైన ప్రేమ ఉంటే రాజస్థాన్లోనో లేదా హిమాచల్ ప్రదేశ్లోనో దళితులపై దాడులు జరిగినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉంటారు? కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే చిన్న చిన్న గొడవలను కూడా భూతద్దంలో చూపించి హిందూ ధర్మాన్ని ఒక అణిచివేత వ్యవస్థగా చిత్రీకరించడమే వీరి పరమావధి. సయోమా లాంటి రేడియో జాకీలు, వరుణ్ గ్రోవర్ లాంటి విఫల హాస్య నటులు కూడా ఈ కుట్రలో భాగస్వామ్యులు. వీరు కేవలం సోషల్ మీడియా యోధులు మాత్రమే కాదు, విదేశీ నిధులతో భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే శక్తులకు ప్రతినిధులు. అలీ హెర్వానీ లాంటి వారు హిందూ సమాజం మధ్య ఐక్యతను సూచించే దేవాలయాలను లేదా విశ్వవిద్యాలయాలను వెక్కిరిస్తూ జిప్లను పోస్ట్ చేస్తారు. వీరి లక్ష్యం ఒక్కటే,
హిందూ యువతలో తమ సొంత ధర్మం పట్ల చులకన భావాన్ని కలిగించడం, కులం పేరుతో హిందువులను విడదీసి వారిని బలహీనపరిచి తిరిగి ఈ దేశాన్ని విదేశీ శక్తుల కబంధ హస్తాల్లోకి నెట్టాలని కాంగ్రెస్ కలలు కంటోంది. గుజరాత్ ఘటనలో పోలీసులు స్పష్టంగా చెప్పారు, అక్కడ గొడవ జరిగింది పాత భూమి తగాదాల వల్ల అని. 2022లో కూడా ఇదే కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఆ గ్రామంలో ఎప్పుడూ కుల ప్రాతిపదికన దళితుల పెళ్లిళ్ళు ఎవరూ అడ్డుకోలేదు. కానీ ఎన్డీటీవీ తన కథనంలో కత్తులతో దాడి అని, అగ్రవర్ణాల అహంకారం అని పచ్చి అబద్ధాలు రాసుకొచ్చింది. ఠాకూర్లు ఓబీసీ వర్గానికి చెందిన వారే అని తెలిసి కూడా వారిని జనరల్ కేటగిరీ హిందువులుగా చూపిస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూసింది. ఇలాంటి పత్రికా విలువలు లేని మీడియా సంస్థలను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. జర్నలిజం పేరుతో కాంగ్రెస్ పార్టీకి పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీలుగా పనిచేస్తున్న ఈ సంస్థలు దేశానికి అత్యంత ప్రమాదకరం. వారు సృష్టించే ఫేక్ నేరేటివ్ వల్ల అమాయక ప్రజలు రెచ్చిపోయి వీధుల్లోకి వస్తే, దేశంలో అల్లర్లు చెలరేగితే ఆ రక్తపు కూడి తినడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుంది. హిందూ సోదరులారా, మనం ఒక విషయాన్ని లోతుగా ఆలోచించాలి. ఎందుకు ప్రతిసారి కాంగ్రెస్ మరియు లిబరల్ మీడియా హిందూ సమాజాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నాయి? ఇతర మతాల్లో ఉన్న దురాచారాల గురించి కానీ, అక్కడ జరిగే వివక్ష గురించి కానీ వీరు ఎందుకు నోరు మెదపరు? ఎందుకంటే హిందువులను చీల్చడం సులభం అని వారు భావిస్తున్నారు. కులాల ఎరవేసి మనల్ని విడదీస్తే రాబోయే తరాలకు మనం ఒక సురక్షితమైన దేశాన్ని అందించలేము. మనం ఒకే గూటి పక్షులం అనే నిజాన్ని మర్చిపోయి ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటే చివరకు లాభపడేది కాంగ్రెస్ మరియు దేశ వ్యతిరేక శక్తులు మాత్రమే. సుప్రీంకోర్టును కూడా విమర్శిస్తూ ఎస్సీ ఎస్టీ చట్టాలని కేంద్రం నీరు గారుస్తోందని అబద్ధాలు ప్రచారం చేస్తున్న ఈ ముఠాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతున్నా, నిందితులు అరెస్టు అయినా వీరు మాత్రం ఇంకా అగ్రవర్ణాల అరాచకం అంటూ జపిస్తూనే ఉంటారు. చివరిగా ఒక మాట, హిందూ సోదరులారా, మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కాంగ్రెస్ పార్టీ మరియు వారి కిరాయి మీడియా సంస్థలు వేస్తున్న కులాల ఎర్రలో మనల్ని మనం నాశనం చేసుకోవద్దు. మనలో మనకు గొడవలు సృష్టించి ఆ శవాల మీద రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ఈ శక్తుల ఆటలు సాగనివ్వద్దు. కాంగ్రెస్ పార్టీకి హిందూ ధర్మం మీద ప్రేమ లేదు. వారికి కావాల్సింది కేవలం మీ ఓట్లు మరియు అధికారం మాత్రమే. ఆ అధికారం కోసం వారు మనల్ని ఎంతైనా విడదీస్తారు. ఎన్డీటీవీ లాంటి సంస్థలు వండి వడ్డిస్తున్న అబద్ధపు వార్తలను గుడ్డిగా నమ్మకండి. అసలు నిజాన్ని విశ్లేషించండి. హిందూ సమాజం ఐక్యంగా ఉంటేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వాటిని మనమే పరిష్కరించుకోవాలి తప్ప హిందూ వ్యతిరేక శక్తులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఈ కుహనా మేధావుల అబద్ధాల మీడియా సంస్థలు అసలు నిజస్వరూపాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేలా చేద్దాం. కాంగ్రెస్ సాగిస్తున్న ఈ విభజన రాజకీయాలకు స్వస్తి పలికి ధర్మాన్ని కాపాడుదాం. మిత్రులారా, ఈ విష ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టండి. కాంగ్రెస్ మరియు ఎన్డీటీవీ ఆడుతున్న ఈ డ్రామాను ప్రతి హిందువుకు తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. కులాల కంటే మన ధర్మం మిన్న అని చాటు చెబుదాం. కాంగ్రెస్ పార్టీ పతనం హిందూ ఐక్యతతోనే సాధ్యం. మనం ఏకమైతే మన ధర్మం వర్ధిల్లుతుంది. మనం విడిపోతే శత్రువులకే బలం. అబద్ధాలను నమ్మకండి, వాస్తవాలను గ్రహించండి. మనల్ని ముక్కలు చేయాలని చూస్తున్న శక్తులను తరిమి కొట్టండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. హిందూ ఐక్యత వర్ధిల్లాలి. భారత్ మాతాకి జై. జై హింద్.